హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు స్థానిక జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలను చూద్దాం. హైదరాబాద్ లోని షాహీన్ నగర్ నుండి బహారీ షరీఫ్ వరకు ఉన్న రోడ్డు గుంతలతో నిండిపోయి ప్రతిరోజు వాహనదారుల ప్రాణాలను ప్రమాదంలో పాడేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో రోడ్ల పరిస్థితి మరింత దిగజారింది. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా రోడ్డుపై పడతారు. ప్రాణాంతక ప్రమాదాలను తోసిపుచ్చలేము అని సలహీన్ వ్యాలీ నివాసి ఆసిఫ్ షరీఫ్ ఫిర్యాదు చేశారు. ఈ కనుమ చంద్రాయణగుట్ట మరియు ఓల్డ్ సిటీ ప్రాంతాలను హైదరాబాద్ విమానాశ్రయానికి కలుపుతుంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్ల ప్రయాణ సమయం చాలా ప్రభావితం అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇది పెద్ద సవాలు, ఎందుకంటే దీనివల్ల మాకు తక్కువ ఖర్చు అవుతుంది. ఈ రోడ్డు జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది మరియు ప్రభుత్వం అభివృద్ధి పనులకు క్రమం తప్పకుండా నిధులు అందిస్తుంది. మున్సిపల్ బాడీలో ఏఐఎంఐఎం పార్టీకి మెజారిటీ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి రెండవ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి విడుదల చేసిన వివరాల ప్రకారం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మాజీ మంత్రి కేటీ రామారావుతో కలిసి 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కానీ బీఆర్ఎస్ కు సమాచారం ఇచ్చిన తర్వాత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మాగంటి సునీత అక్కడికి చేరుకుని తన 3వ నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందనే సమాచారం మేరకు బీఆర్ఎస్ మరొక అభ్యర్థి ద్వారా కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేసే వ్యూహాన్ని అనుసరించింది మరియు ఈ కుట్రలను తిప్పికొట్టడానికి ప్రణాళిక వేసింది. మాజీ మంత్రి దివంగత పి జనార్దన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తద్వారా మాగంటి సునీత నామినేషన్ ఏదైనా కారణం చేత తిరస్కరించబడితే పి విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అక్టోబర్ 11న నోటిఫికేషన్ జారీ చేయబడింది మరియు నామినేషన్లు దాఖలు చేయడానికి అక్టోబర్ 21 చివరి తేదీ మరియు నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24 మరియు పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు ఆర్థిక మంత్రి పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలతో కూడిన ఫ్రంట్ నిర్ణయాత్మకంగా గెలుస్తుందని అన్నారు. పాట్నాలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో శ్రీనివాసరెడ్డి పాల్గొని స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. పశ్చిమ చంపారణ్ జిల్లాలోని నూతన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ గిరి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా శ్రీనివాసరెడ్డి వివిధ గ్రూపు సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీఆర్ఎస్ లో ఓట్ల దొంగతనాన్ని బహిర్గతం చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. జేడీయూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల ఫలితంగా మహాగఠబంధన్ విజయం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు లక్షలాది మంది మహిళలకు బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు బదిలీ కావడం జేడీయూ బీజేపీ ఓటమి ఖాయమనే రుజువు అని ఆయన అన్నారు. డబ్బు బదిలీల ద్వారా ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుంది. దేశంలోని అన్ని ముఖ్యమంత్రులతో పోలిస్తే నితీష్ కుమార్ పనితీరు చాలా పేవలంగా ఉందని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఓచర్లు జేడీయూ ప్రభుత్వాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల హామీలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. బీహార్లో నిరుద్యోగం ఒక ప్రధాన సమస్య అని, యువత సంక్షేమం ఉపాధి కల్పనపై జేడీయూ బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు. బీహార్లోని యువ ఓటర్లు నిర్ణయాత్మక వైఖరిని కలిగి ఉన్నారు. బీహార్ ఎన్నికల మొదటి దశలో శ్రీనివాసరెడ్డి పాట్నాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, సామాజిక న్యాయం పట్ల కట్టుబడి ఉందని, తెలంగాణలో సుపరిపాలన ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు చారిత్రాత్మక చార్మినార్ పాదాల వద్ద జరిగిన 35వ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత ప్రసంగం చేస్తున్నారు. 1990లో దివంగత రాజీవ్ గాంధీ ఈ ప్రదేశం నుండి సద్భావన యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మరియు నెహ్రూ గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ లౌకికవాదాన్ని నిలబెట్టడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశ ఐక్యత సమగ్రత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారు.
దేశ ఐక్యతతో పాటు లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోరాడుతుంది. దేశంలో మత వాతావరణాన్ని అంతం చేయడానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా శాంతి సుదృఢభావ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హైదరాబాద్ ని ఎంచుకున్నారని ఆయన అన్నారు. గత 35 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ సద్భావన దివాస్ నిర్వహించి సాంప్రదాయాన్ని నెలకొల్పినందుకు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న టి నరంజన్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో సద్భావన దివాస్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. ట్రాఫిక్ అంతరాయం పేరుతో రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన అన్నారు. చట్టపరమైన పోరాటం ద్వారా చారిత్రాత్మక చార్మినార్ దగ్గర జెండాను ఎగురవేయడానికి నిరంజన్ అనుమతి పొందారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లాంటి వ్యక్తిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్వంగా ఉందని రాష్ట్ర మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయులైన నాయకులలో సల్మాన్ ఖుర్షీద్ ఒకరు. ఆయన తాత డాక్టర్ జాకీర్ హుసేన్ దేశానికి 3వ అధ్యక్షుడు. ఆయన తండ్రి ఖుర్షీద్ ఆలం ఖాన్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర విదేశాంగ మంత్రి మరియు ఆ తర్వాత 3 రాష్ట్రాల గవర్నర్. సల్మాన్ ఖుర్షీద్ తన తాత మరియు తండ్రి సాంప్రదాయాలను కొనసాగించారు. తండ్రి కొడుకులు ఇద్దరు విదేశాంగ మంత్రులుగా విశిష్ట సేవలందించారు. ఇందిరాగాంధీ హయాంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా సల్మాన్ ఖుర్షీద్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రివర్గంలో చట్టం, మైనారిటీ వ్యవహారాలు, వాణిజ్యం వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహించారు. గతంలో సద్భావన అవార్డును మాజీ ముఖ్యమంత్రి కె రోహియాకు ఇచ్చారు. సామాజిక న్యాయం కోసం స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ అమలును అడ్డుకుంటున్నాయి. కోర్టు లేదా అధికృత అధికారి ఆదేశాలు లేకుండా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖకు సేల్ డీడ్లను రద్దు చేసే అధికారం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. నగర శివార్లలోని శంషాబాద్ సమీపంలోని బెహదూర్గూడ గ్రామంలో భూమికి సంబంధించిన 17 సేల్ డీడ్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ కె శరత్ ఈ దిశానిర్దేశం చేశారు. 40 భూమి అమ్మకానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలను స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఎటువంటి నోటీసు లేకుండా రద్దు చేసింది. ఈ ప్రాంతంలో భూమి విలువ ఎకరానికి దాదాపు 4 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టపరమైన అధికారం, ఆదేశాలు లేకుండా ఏ వ్యక్తి భూమిని లాక్కోలేమని జస్టిస్ శరత్ అన్నారు. జస్టిస్ శరత్ పిటిషన్లలో విచారణకు స్వీకరిస్తూ 49 పేజీల తీర్పును జారీ చేశారు. పిటిషన్లను 2007లో భూమిని సరైన యజమాని నుండి కొనుగోలు చేశారు. కానీ అధికారులు నోటిఫికేషన్ మరియు లీజు పాస్బుక్ జారీ కోసం దాఖలు చేసిన దరఖాస్తులను తిరస్కరించారు. రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులకు ఇచ్చిన ప్రాతినిధ్యాలు ఫలించింది. భూమి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సబ్ రిజిస్టర్ శంషాబాద్ ఆదేశాలను పాటించారు. సబ్ రిజిస్టర్ ఆదేశాలను పిటిషన్లను ఏకపక్షంగా అభివర్ణించారు. తెలంగాణ హైకోర్టు పిటిషనర్ల హక్కులను కాపాడుతూనే కోర్టు ఆదేశాలు లేకుండా సేల్ డీడ్ రద్దును వ్యతిరేకించింది. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.